హలో. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను మా కోసం మిల్లెట్ ఇడ్లీ చేద్దాం అనేసి చేస్తున్నాను. అందుకోసమని ముందుగా ఒక కప్పు రాగులు, ఒక కప్పు ఊదలనమాట. ఊదలైనా కొర్రలైనా మీ ఇష్టం అనమాట. నేనైతే ఊదలు తీసుకున్నాను. ఊదలు అట్లనే ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఈ ఈ కాంబినేషన్ అయితే నేను ఫస్ట్ టైం అనమాట ట్రై చేయటము. ఓకే. ఎట్లా బాగా నాననివ్వాలనమాట. 7-8 అవర్స్ నాననివ్వాలి బాగా. 8 అవర్స్ పైనే. 9 అవర్స్. కొర్రలు, రాగులైతే 9 అవర్స్ పైనే నాననివ్వాలి. నేనైతే గ్రైండర్‌కి వేయలేదు. ఎందుకంటే కొంచెమే కాబట్టి ఇట్లా మిక్సీకి వేసుకున్నాననమాట. మిక్సీకి వేసుకొని అంటే బాగా మెత్తగా వేసుకోకూడదు. కొంచెం బరకగా వేసుకోవాలనమాట. మీకు ఇలా రావు అని ఏమన్నా డౌట్ ఉంటే కొంచెం లాస్ట్‌లో అటుకులు కూడా యాడ్ చేసుకోండి. నేను ఏమీ యాడింగ్ చేయలేదు. చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎట్లా ఫర్మెంటేషన్ అయిందో. నేను ఓన్లీ ఇడ్లీ కోసం అనేసి ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత మనకి ఎంత కావాలో అంతవరకు తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. 2 డేసే ఉంటుంది. ఎక్కువ డేస్ అయితే ఉండదు. బాగా ఫర్మెంటేషన్ అయింది కదా అందుకని అనమాట. కొంచెం ఇడ్లీ ప్లేట్లు గీ అది రాసేసుకొని నేను ఇడ్లీలాగా వేసుకున్నాను. ఇడ్లీలాగా వేసుకొని ఇవి 15-20 మినిట్స్ మధ్య కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్‌లో అయితే కుక్ అవ్వవు. సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 15-20 మినిట్స్ మధ్య కుక్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. పిల్లలకు కొంచెం హెల్తీగా అందరం హెల్తీగా తిందామనేసి నేను ఈ మిల్లెట్ ఇడ్లీ ట్రై చేశాను. ఓకే. కొన్నిసార్లు బాగానే వస్తుంది కానీ కొన్నిసార్లు కొంచెం పిండి అటు ఇటు అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చింది. చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో ఇడ్లీ అయితే. నేనైతే ఇవి పల్లీల చట్నీతో తిన్నాను. మీరు కొత్తిమీర కానీ పుదీనా చట్నీ ఏదైనా ఓకే బాగానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.